రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది కాంగ్రెస్. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు స్టేట్ కాంగ్రెస్ నేతలు. త్వరలోనే అర్హతల ప్రకారం పార్టీ పదవులు కూడా వస్తాయని తెలిపారు పార్టీ పెద్దలు. అదేవిధంగా అర్హులందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు. అందని వారు ఎవరు కూడా అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు హస్తం నేతలు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేశారు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. త్వరలోనే అర్హతల ప్రకారం పదవులు ఇస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కమిటీల ఆలస్యం వల్ల కార్యకర్తల్లో నైరాశ్యం చెందిన మాట వాస్తవమేనన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నేతలు, కార్యకర్తలపై ఉందన్నారు. చురుకైన నాయకుల్ని పీసీసీ అబ్జర్వర్లతో గుర్తించి తగిన ప్రాధాన్యతమిస్తారు అన్నారు మహేష్ కుమార్. సీనియర్, జూనియర్ల సమన్వయంతో పనిచేయాలన్నారు పీసీసీ చీఫ్. గాంధీ భవన్ లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నేతలతో పీసీసీ చీఫ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. అంతకుముందు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నేతలతో మీనాక్షి భేటీ అయ్యారు. ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలకు పార్టీ బలోపేతంపై నటరాజన్ పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. పథకాల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని రాబోయే ఎన్నికల్లోనూ పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని సూచించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి గోశాలలో కోడెలు అనారోగ్యంతో చనిపోవడం బాధాకరమన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కొన్ని కోడెలకు లంపి వ్యాధి వచ్చినట్లు గుర్తించామన్నారు ఆది శ్రీనివాస్. పాలుమరవని చిన్న కోడలు సమర్పించడంతో ఇబ్బంది వస్తుందన్నారు. భక్తులు సమర్పించే కోడెలను కొన్ని రోజులు క్వారంటైన్ లో పెడతామన్నారు ఆది శ్రీనివాస్. తిప్పాపూరులోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలను సందర్శించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ముద్ద చర్మ వ్యాధి ఒకదానికి వస్తే మరో దానికి అంటుకునేటువంటి ప్రమాదం ఉంది. అంటే గోశాలలో అలాంటి వ్యాధి లేదు, కానీ భక్తులు ఇచ్చినటువంటి కోడెతోని లోపలికి వచ్చిన తర్వాత రావడం వల్ల ఈ ఇబ్బంది జరిగిందనే మాట చెప్పడం జరుగుతుంది. కాబట్టి గోశాలలో మిగతా కోడెలు, ఆవులతో వాటిని లేకుండా 10-15 రోజులు వాటిని కొత్తగా వచ్చినటువంటి దాన్ని గ్రేడింగ్ చేసుకుంటూ కొత్త క్వారంటైన్ గా పక్కన పెట్టి ఆ 15 రోజుల తర్వాత కలిపినట్టు బహుశా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని నా సూచన. పెద్దపల్లి మండలానికి ఎంపీ సప్లాన్ నిధులు మంజూరు చేశారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఈ నిధులతో బోజన్నపేట మల్లన్న ఆలయం దగ్గర 1,50,000తో బోర్వెల్ వేయించారు కాంగ్రెస్ నాయకులు. పోచమ్మ ఆలయ ఆవరణలో 2,50,000 రూపాయలతో మరో బోర్వెల్ వేయించారు. భోజన్నపేటలో 5 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం చేపట్టారు. హనుమంతునిపేటలోని సమ్మక్క సారక్క ఆలయం దగ్గర 2,50,000తో బోర్వెల్ వేయించారు. మండలంలో పలు అభివృద్ధి పనులకు భారీగా నిధులు మంజూరు చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామస్తులు. గడ్డం వంశీకృష్ణ గారు ఎంపీగా గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంలో మా మల్లన్న టెంపుల్ ఆలయానికి ఒక బోర్వెల్ 2 లక్షల రూపాయలు, మరియు పోచమ్మ టెంపుల్ రోడ్డుకి ఒక 2 లక్షల బోర్వెల్, మళ్ళీ 9th వార్డులో 5 లక్షల సీసీ రోడ్డు, అలాగే ఈ పక్కనే ఉన్న హనుమంతునిపేట గ్రామంలో ఎంపీ గారిని అడగడంతో అక్కడ కూడా 2,50,000తో బోర్వెల్ ఇవ్వడం జరిగింది. కావున మా 2 గ్రామాల తరపున గడ్డం వంశీకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నియోజకవర్గంలో కనీసం 10,000 ఇందిరమ్మ ఇండ్లు అవసరం ఉందన్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇల్లు రాని వారు ఎవరూ బాధపడొద్దని చెప్పారు. మునుగోడు క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఒక్కరు కూడా మిస్ కావద్దు. వాళ్ళకి ఇల్లు రావాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు రావాల్సిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు సెగ్మెంట్ కోటపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు ఎమ్మెల్యే వివేక్. కోటపల్లి, రాంపూర్ గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు నా తరఫు నుంచి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన ఈ గ్రామానికి 26 లక్షల రూపాయలు నిధులు మనం కేటాయించడం జరిగింది. 13 లక్షలు డిఎంఎఫ్టీల, ఈజీఎస్ల 10 లక్షలు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 2 లక్షలు. కానీ ఇది సరిపోదు ఈ గ్రామానికి, ఎందుకంటే చాలా మారుమూరు గ్రామము,
రోడ్డు సరిగా లేదు, ఎమ్మెల్యేలు రావడం కష్టము. నేను ఇది 3వసారి సత్యం గారికి చెప్పిన, మీ గ్రామంకి రావాలని ఉందా, ఎట్లనైనా వచ్చి ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తే వారికి మనం కూడా సందేశం ఇచ్చి. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఎస్ఎస్పీని రెడ్డి స్కూటీ రైడ్ చేశారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను అందజేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి తిరుమల గార్డెన్ వరకు స్కూటీ నడిపారు ఎమ్మెల్యే.